సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలంటే అది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొండపోచమ్మ సమీపంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గొల్లకుర్మ నాయకుల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ కి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. దేశంలోని కొన్ని పార్టీలు కుటుంబ పాలనకు మాత్రమే తావు ఉంటుందని, బీజేపీ పార్టీలో అలాంటి విధానానికి తావు లేదని, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు 50% పైగా బీసీలకే దక్కాయన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నాయకులతో కలిసి గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం జగదేవ్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు దాసరి ఐలయ్య యాదవ్, కుక్నూర్పల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు శ్రీను, జగదేవ్పూర్ మండల ప్రధాన కార్యదర్శి మేడ అజిత్ రెడ్డి, బింగి భాస్కర్, ఎక్స్ఎంపీటీసీ జంబుల దశరథ్ రెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేష్, జగదేవ్పూర్ మండల సోషల్ మీడియా వట్టెల శ్రీకాంత్, మహిళా మోర్చా వివిధ గ్రామాల గొల్ల కుర్మలు కార్యకర్తలు, మహిపాల్ గారు, బింగి శేఖర్, అనిల్, సత్యనారాయణ, మల్లేశం, బాను, వెంకటేష్, యాదగిరి, మల్లేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీలు ఈ దేశాన్ని ఇన్ని రోజులు ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళే శాసించారు. ఇవి చెప్పుకోవడానికి పార్టీలు ఏవైనప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా ఒక భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే మన దేశంలో అన్ని పార్టీలు కూడా వాళ్ళ వారసత్వ రాజకీయాలనే ముందుకు నడిపే వాళ్ళ వారసత్వ రాజకీయాలను ముందుకు నడుపుకుంటూ వస్తూ ఉన్నాయి. అసలు భాజపాకు మిగతా పార్టీలకు తేడా ఏంటంటే ఇప్పుడు ఈ మార్పు బీసీ నినాదం కానీ లేక మిగతా ఇప్పుడు అట్టడు వర్గాల నుండి మనం ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని కానీ మనం రాష్ట్రపతిగా చేసుకోవడం, రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన ఒక దళితుడు ఆయనను అసలు రాష్ట్రపతిగా చేసుకోవడం, ఇప్పుడు ఉన్న స్థానికంగా ఉన్న 50% పైన బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఇప్పుడు ఒకప్పుడు మనకు వచ్చే వాటా ఇప్పుడు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనది ఏమున్నా అని 10-15% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక కులమో ఒక కుటుంబమో అభివృద్ధి చెందితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు, దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందినప్పుడే, అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతే ప్రపంచంలో మనం ఒక ఆదర్శమైన ఒక దేశంగా మన దేశం ముందుకు వెళ్తుందని చెప్పి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అనేది ఏంటంటే ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఇది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు బీసీలకు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక గొల్లకుర్మ యాదవుల తరఫున ఈ సమావేశం అన్నగారికి చిరు సన్మానం చేద్దామని అనుకున్నాం. కానీ వాస్తవికంగా ఏంటంటే ఇన్ని రోజులు కొన్ని వర్గాలు ముందుకెళ్ళినాయి, కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దొరికింది. కానీ మిగతా కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ కానీ కింది స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కలగలేదు. దానివల్ల ఏమైందంటే ఇప్పటికి కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచన భావనతో ఉన్నాం తప్ప ఏ రోజు కూడా మనం ఈ వారసత్వ రాజకీయాల్లో కొమ్ముగాస్తున్నామో ఎప్పుడు కూడా దేశం అభివృద్ధి చెందదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈటల రాజేంద్ర అన్న కానీ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఆయన ఎంతో 2001 నుండి అంతకుముందు కూడా కొన్ని ఉద్యమాల్లో పంచుకున్నాడు. 2001 నుండి కూడా ఎంతోమంది నాయకులు ఈయనను విమర్శించినా ఏది చేసినా ఇక్కడ ఉన్న వారసత్వ రాజకీయాలు నిలబడే వారికి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయనకు అన్ని విధాలుగా వాళ్ళ వెన్నంటే ఉండి కష్టం సుఖం అన్నిటికీ జైలు పోయినా ఏడు పోయినా ప్రతిదానికి వాళ్ళ వెనుకాల ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఉన్నట్టయితే కొన్ని వర్గాల వారు ఇంకా మాతో సమానంగా అభివృద్ధి చెంది మాకు రేపు రాజకీయంగా ఎక్కడైతే పోటీని ఇస్తారనే ఉద్దేశంతో మా రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ హాని కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయనను పక్కకు జరపడం జరిగింది. బీసీ ముద్రాలు యాదవ్లు బీసీల డీలు గ్రూపులు ఉంటాం మనం కేటగిరీ ఒకటే కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి పార్టీ కూడా నేను సర్వదా రుణపడి ఉంటాను. బీజేపీ పార్టీ అంటే ఒకప్పుడు ఒక భావన ఉండేది, ఇది అగ్రవర్ణాల పార్టీ లేకపోతే మతతత్వ పార్టీ అనేది దీని మీద ఒక బదనాం ఉండేది. ఇలా రాష్ట్రంలో ఉండే జిల్లా అధ్యక్షులను కనుక మీరు చూస్తే పార్టీ విధానాన్ని పూర్తిగా బీసీ స్టాండ్ తీసుకున్నది. గత ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని ఫస్ట్ ప్రకటించిందే భారతీయ జనతా పార్టీ.
పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో నినాదం తీసుకుంది బీసీలను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాను భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాతనే రేవంత్ రెడ్డి సర్కారు 42% రిజర్వేషన్ అని బీసీలకు చేస్తా అని ఇదంతా ఇక మిగతా పార్టీలన్నీ ఇలా కవిత కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు మాట్లాడతారు. ఇక కేసీఆర్ మాట్లాడలేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే హక్కు కవితకు కానీ హరీష్ రావు గారికి లేదు. ఎందుకంటే వాళ్ళు దళితుల్లోనే ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితం చేస్తాను చేసిరా చేయలేదు. ఇప్పుడు ఏమంటారు బీసీలకు నినాదం ఎత్తుకున్నారు. ఎందుకంటే దళితులను మోసం చేసారు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే బీసీలు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పినా ఇంటారనే భావనతో మరొకసారి బీసీలను మోసం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పట్ల బీసీలందరం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనకు సంతోషం ఏంటంటే తీన్మార్ మల్లన్న బీసీ కులగణన చేసిన తర్వాత ఆ కులగణన సర్వేను లైవ్లో అడ్డుపెట్టడం జరిగింది. కులగీకి అడ్డుపెట్టాడు. అంటే ఈ తప్పుడు తడకల సర్వే ఇది. దీనివల్ల బీసీలకు న్యాయం జరగదు. అంటే ఇంకొక 10% తక్కువ చేసి చూపెట్టారు మనకు. దానివల్ల రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ మిగతా ఎన్నికల్లో కానీ ఉద్యోగ విద్య రాజకీయ పరంగా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మల్లన్న గారు తీవ్రంగా ఉద్యమం చేస్తూ ఉన్నాడు. దానికి అందరం కూడా మనం సపోర్ట్ చేయాలి. పార్టీలకు అతీతంగా మన బీసీ వాయిస్ ఈ రాష్ట్రంలో వినిపిస్తేనే మనకు ఒక మూమెంట్ వస్తుంది. ఎప్పుడైతే వరంగల్లో సభ మల్లన్న పెట్టిన తర్వాత మన పార్టీలో కూడా బాగా ఆలోచన చేసి బీసీలకు ఎక్కువ అధ్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక 6 నాకు తెలిసి 4-5 గౌడ్స్కి ఇచ్చారు, 3 ముదిరాజులకు ఇచ్చారు, ఇప్పటికో 3 యాదవులకు ఇచ్చారు, 300 కాపులకు 5 ఇచ్చారు, గౌడ్స్కో 4-5 ఇచ్చారు. ఇట్లా క్యాస్ట్ కెమిస్ట్రీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ టైం ఇప్పటికి ప్రకటించిన 28 మంది జిల్లా అధ్యక్షులలో 16 మందిని బీసీలను పెట్టారు.